వేదాంత్ భార్య సత్య తన ఇయర్ రింగ్స్ కోసం వెతుకుతుండగా తనకి అనుకోకుండా ఒక లెటర్ దొరికింది. అది వేదాంత్ వ్రాసిందే అని చదవటం మొదలుపెట్టింది. ఎవరైతే నాకు సహనంగా ఉండటం నేర్పించారో ఆ వ్యక్తి దగ్గరే నా సహనాన్ని కోల్పోయాను. ఈరోజు నేను ఈ సమాజంలో ఓ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నానంటే దానికి కారణం మా నాన్నగారు రామ్. చాలా శాంతంగా, ప్రేమగా అందరితో ఇట్టే కలిసిపోయే మనస్తత్వం. అలాంటి మా నాన్నగారికి నాకు మధ్య జరిగిన సంఘటనే ఈ కథ. ఎప్పటిలానే వీకెండ్. తర్వాత రోజు మండే నాకు ఓ ప్రెజెంటేషన్ ఉంది. దాన్ని ప్రిపేర్ చేస్తూ సండే నైట్ ఎప్పుడు పడుకుని పోయానో కూడా తెలీదు. మార్నింగ్ అలారం కొట్టినా లేవలేకపోయా. చాలా సేపటికి నాన్న పూజ చేస్తుంటే శ్లోకాలు వినపడ్డాయి. అంటే టైం 9 అయిపోయిందని అర్థమైంది. హుటాహుటిన లేచి తయారయ్యాను. అమ్మ ఇచ్చిన జింజర్ టీ తాగుతూ పేపర్ చదవటం మొదలుపెట్టారు నాన్న. అంటే టైం 9:30 అయింది. నేను కాఫీ తాగుదామని చూస్తే కాఫీ మిషన్ పనిచేయలేదు. ల్యాప్టాప్ ఆన్ చేస్తే నెట్వర్క్ రావటం లేదు. అసలే టైం అయిపోతుందని కొంచెం హడావిడిలో ఉన్నాను. అమ్మ కాఫీ కలిపి ఇస్తా అన్నా టైం లేదు, వద్దు అని అనేసా. షూ వేసుకునే సమయంలో నాన్న, వేదాంత్, ఈ స్మార్ట్ ఫోన్లో కాంటాక్ట్స్ మళ్ళీ కనిపించటం లేదురా, కొంచెం చూసి పెట్టు అని అడిగారు. నాకు చాలా చిరాకు వచ్చి, రోజు ఏంటి నాన్న ఈ గోల, ఎన్నిసార్లు చెప్పాలి, ఆఫీస్కి వెళ్లే టైంలో నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దని, అర్థం కాదా మీకు అని అరిచేశా. నాన్న మొహంలో ఒక బాధతో కూడిన చిరునవ్వు. ఏమీ అనలేదు. సైలెంట్గానే ఉండిపోయారు. నేను ఆఫీస్కి బయలుదేరాను. డ్రైవ్ చేస్తుండగా అతని ముఖం గుర్తుకు వచ్చింది. అమాయకంగా, చిన్న పిల్లాడిలా. ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పటికీ ఇంకా అతని ముఖం నా మనసులో మెదులుతుంది. ప్రెజెంటేషన్ బాగా జరిగింది. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాక అమ్మకి కాల్ చేశా. నాన్నగారు ఏం చేస్తున్నారు అని. నాన్న టిఫిన్ చేసి ఫోన్ బాగు చేయించుకోవటానికి వెళ్ళారా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందట. ఓ, అందుకేనా రింగ్ అవ్వటం లేదు. సరే అని కాల్ కట్ చేశా. రోజంతా ఏ పని చేస్తున్నా నాన్న ముఖం జ్ఞాపకం వస్తుంది. అందుకే సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వచ్చేసరికి 4 అయింది. నాన్న సగం తాగిన టీ ఆ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి అలానే ఉంది. అమ్మ వంటింటిలో పని చేస్తుంది. నాన్న కోసం ఇల్లంతా వెతికాను. ఎక్కడా కనపడలేదు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. ఆ న్యూస్ పేపర్ దగ్గరకొచ్చి చూసా. అతను చదువుతున్న కాలం చూసి నా మనసు చివుక్కుమంది. వృద్ధాప్యం ఎందుకు ఒంటరిగా అనిపిస్తుంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దాని పక్కన అతని కళ్లద్దాల బాక్స్ కింద ఒక నోట్ కనిపించింది. అందులో నాన్నగారు ఇలా రాశారు. నాన్నా వేదాంత్, నువ్వు వరీ అవ్వకు. ఈ స్మార్ట్ ఫోన్ నా అంతట నేనే నేర్చుకుంటాను. నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు. ఇప్పుడు నీకంటూ ఒక ప్రపంచం ఉంది. నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని. చాలా గిల్టీగా అనిపించింది. నా మీద నాకే చిరాకు వచ్చింది. ఈలోపు నాన్న ఇంటికి వచ్చారు. అరే వేదాంత్, అప్పుడే ఇంటికి వచ్చేసావా? చూడు, నా ఫోను బాగైపోయింది. ఎలా సెట్ చేసుకోవాలో నేర్చుకున్నాను. నాకు ఏడుపు వచ్చేసింది. వెళ్ళి నాన్నని గట్టిగా హగ్ చేసుకున్నా. నన్ను క్షమించండి నాన్నా. నేను మీపై అలా అరిచి ఉండకుండా ఉండాల్సింది. పర్వాలేదు నాన్నా అని ప్రేమగా తట్టి, నేను నీ వయసు దాటే వచ్చాను. అప్పుడు నేను నీలాగే ఉండేవాణ్ణి. బిజీగా, సమయం లేదు అని. కాని ఆ సమయమే మనకి నేర్పిస్తుంది ఏది ఎప్పుడు అవసరమో అని. అలా ఆ రోజు రాత్రి నాన్నతో కూర్చుని భోజనం చేస్తూ చాలా కబుర్లు చెప్పుకున్నాం. నాన్నగారికి ఫోన్లో ఫీచర్స్ ఎలా వాడాలో నేర్పించాను. ఏమిటో ఈ స్మార్ట్ ఫోన్, నాకసలేమీ అర్థం కావటం లేదు అని నవ్వుకున్నారు నాన్న. నేను కూడా చాలా రోజుల తర్వాత అలా నాన్నగారితో టైం స్పెండ్ చేశా. చాలా నవ్వుకున్నాం. అమ్మ వచ్చి, చిలకల్లాగా బాగున్నాయి తండ్రి కొడుకుల నవ్వులు. టైం అవుతుంది, పడుకోండి. వాడికి రేపు ఆఫీస్ ఉంది అని గుర్తు చేసింది.
పడుకుంటున్నప్పుడు ఎప్పుడూ లేనంత తేలిగ్గా ఉంది నా మనసు. నాలో ఏదో మార్పు వచ్చింది అని అనిపించింది. అప్పటి నుండి నాకు ఎప్పుడైనా చిరాకు, కోపం వచ్చినప్పుడు నాన్న ముఖం గుర్తుకు వస్తుంది. అంతే. వెంటనే రిలాక్స్ అయిపోతా. చాలా ఏళ్లు గడిచాయి. మనం ఒకరిపై కోపాన్ని చూపించటం చాలా సులభం. కానీ ప్రేమగా ఉండటం చాలా కష్టం. ఈ బిజీ లైఫ్‌లో పరుగులు పెడుతున్నాం. మనం ప్రేమించేవాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళని వదిలేస్తున్నాం. మనం కష్టపడేదే వాళ్ళ సంతోషం కోసం. అలాంటిది వాళ్ళనే బాధపడేలా చేస్తున్నాం. మన తల్లిదండ్రులకి ఈ స్మార్ట్ జనరేషన్ అర్థం కాకపోవచ్చు. కానీ జీవితం వాళ్ళు అర్థం చేసుకున్నంత మనం అర్థం చేసుకోలేం. ప్రేమ, సహనం, విలువలకు ఉండే ప్రాముఖ్యత వాళ్ళని చూసే నేర్చుకోవాలి. ఒకరోజు మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది, వాళ్ళతో ఇంకొక్క రోజు కలిసి గడిపే అవకాశం ఉంటే బాగుండేది అని. కాబట్టి వాళ్ళతో వీలైనంత సమయం గడపండి. తల్లిదండ్రులతో గడిపిన సమయం ఎప్పటికీ వృధా కాదు. నాలాగే మీలో కూడా చాలా మందికి ఇలాంటి సంఘటన జరిగే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక సెలవు. మీ వేదాంత్. ఈ కథలో మీకు ఏమి నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో.